రాహుల్ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతుందంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో అసలు ప్రధానమంత్రి అవకాశం లేదు, వచ్చే జన్మలో ఏమవుతాడో చెప్పలేం కానీ మరి ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అదే ఢిల్లీ నుంచి డబ్బులు రావాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు గ్యారెంటీలు ఇచ్చుకుంటే ఢిల్లీ డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను గ్యారెంటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు మనం అనేక పరిస్థితులు, అది టీఆర్ఎస్ దృష్టిలో చూసినా, కాంగ్రెస్ పార్టీలో చూసినా, భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలంగాణలో ఈరోజు ప్రజల మద్దతు కూడగట్టేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం గత 10 సంవత్సరాలు ఏ రకంగా పనిచేస్తుందో అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.